మా అందరికంటే ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీ అందరికి కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలేరు నియోజకవర్గం ఎక్కడ పోయినా మీది ఎక్కడన్నా అంటే మాది ఆలేరు కాన్స్టిట్యున్సీ అని చెప్పుకుంటాను. ఈ రాష్ట్రంలో అలంపూర్ నుంచి గద్వాల నుంచి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల చెన్నూరు ఎక్కడికి పోయినా మల్లన్నది ఆలేరు కదా మల్లన్నది ఆలేరు కదా అంటారు. ఆలేరు నియోజకవర్గంలో పుట్టడం, అక్షర క్రమంలో కూడా మనం ముందుగా ఉండడం, అన్నిట్లలో చైతన్యవంతంలో కూడా మనం ముందుగా ఉండడం, ఆలేరు నిజంగా ఇదొక గొప్ప గడ్డ. ఈ ఆలేరు నియోజకవర్గం ఈ ప్రపంచానికి చాలా సార్లు గొప్ప గొప్ప నాయకులను అందించే ప్రయత్నం చేసింది. ఈ ఆలేరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినారు. వారే ఆరుట్ల కమలాదేవి గారు. అప్పట్లో సుందరయ్య గారు శస్త్రచికిత్స కోసం పోతే తాత్కాలికంగా ఆరుట్ల కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్టసభలో ఆమె నియమించడం జరిగింది. ఆ తల్లి ఏలినటువంటి నేల ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానం నుండే ఇప్పుడు మన ఐలన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి అన్న. సో సోదరులారా, ఆలేరు చరిత్ర అంతా ఇంత కాదు. చరిత్ర నేను చాలాసార్లు ఆలేరు చరిత్రను తట్టి చూసే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగి గుండు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేటివి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగిలాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే బీర్ల ఐలన్న. ఆ ఐలన్న ఎప్పుడూ చల్లగా ఉండాలని, ఐలన్న సంక్షేమాన్ని క్షేమాన్ని మా ఐలన్న ఇంటోళ్ళు ఎంత కోరుకున్నారో తెలియదు కానీ నేనైతే 24 గంటలు కోరుకుంటోని మా ఐలన్న నిలబడాలి, కలబడాలి, 10 మందికి అక్కర రావాలని ప్రతి క్షణం తప్పించేటువంటి తీర్మార్మలన్న. ఒకే నియోజకవర్గం. నేను ఎప్పుడు పోయినా కూడా కరోనాలో ఆయన చేసిన సహాయం కల్లారా చూసినటువంటి వాళ్ళని. నిన్న ఊరికి పోయి ఎందుకో ఒకసారి గడొక ఫిల్టర్ పెట్టకపోయినా మా వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారంటే తెల్లారి నేను ఇంటికి పోయే వరకల్లా ఫిల్టర్ ఉందాడ. అంటే ఆ రకంగా వాస్తవానికి బయలన్నే చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చిందని. కానీ నేను రాసిచ్చిన దానికంటే ఎక్కువగా అసలు వెన్నుముక లేకుండా చేతికి ఎముకుందా లేదనుకుంటా ప్రజల కోసం త్యాగం చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టి ఇలా ప్రజా సంక్షేమమే నా క్షేమం అని బతుకుతున్నటువంటి ఆలేరు ఐలన్న కంటే ఇంకా పెద్దగా ఏముంటుంది చెప్పుకోవడానికి అని చెప్పి తెలియజేస్తూ